కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. ఇంతకుముందు ఒకసారి నేను ఇది చెప్పాను అనుకుంటున్నాను మీ ముందు. కాలం సాక్షిగా అంటే ఎవరికి ఇచ్చిన కాలం వాళ్ళది, పుట్టిన కాలం నుంచి మరణించేదాకా ఎవరికి ఇచ్చిన ఆయుష్, వాళ్ళ ఆయుష్నే వాళ్ళకి సాక్ష్యంగా పెట్టాడు. ఆ కాలంతో పాటు ఈ కాలం కూడా, పగలు రాత్రులు ఏదైతే ఉందో, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, పగలు రాత్రులు నువ్వు గడిపిన కాలం, ఆ కాలం అన్నమాట. నిశ్చయంగా పెద్ద నష్టానికి గురై ఉన్నారు. ఏంటా పెద్ద నష్టం? పెద్ద నష్టం అంటే ఏంటి చెప్పండి? చిన్న నష్టం, పెద్ద నష్టం రెండు ఉన్నాయి. తెలుసా మీకు? చెప్పండి ఒకసారి. పెద్ద నష్టం అంటే ఏంటి, చిన్న నష్టం అంటే ఏంటో చెప్పండి కొద్దిగా. నేను ఒక వ్యాపారం ప్రారంభించాను, ఆశించాను బాగానే లాభాలు వస్తాయని. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. అయ్యో, నేను పెట్టుబడి ₹1,00,000 పెడితే నా పెట్టుబడి పోయింది, ఇంకో పైకి తిరిగి ఇంకొక 50,000 నేను నష్టంలో ఉన్నా, లేదా 20,000 నష్టంలో ఉన్నా అలాగా. లేదా ఈ సంవత్సరం పంట వేసాను, పెట్టుబడి ఒక 50,000 పెట్టాను, నాకు పెట్టుబడి పోగా అసలేమీ రాలేదు. ఇవన్నీ ఏంటి? చిన్న చిన్న నష్టాలు. అయ్యో, మా వాడికి కాలుకి దెబ్బ తగిలింది, కాలు ఇరిగింది, అర్థమవుతుందా, చెయ్యి ఇరిగింది, లేకుంటే హాస్పిటల్కి వెళ్ళాము, జ్వరం వచ్చింది, పెద్ద బాధ వచ్చింది. ఇవన్నీ కూడా బాధపడతాము, నష్టపోతాము. అవునా కదా? ఏంటి? చిన్న చిన్న నష్టాలు. ఏంటి? చిన్న చిన్న నష్టాలు. మరి పెద్ద నష్టం అంటే ఏంటి? ఈ లోకం పరీక్ష. ఈ లోకం మనకి పరీక్ష అయిందా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ లోకం పరీక్ష అని? ఒక పరీక్ష పెట్టాడు దైవం. ఆ పరీక్షలో పాస్ అయితే 2 పెద్ద లాభాలు ఇద్దాం అనుకున్నాడు. 2 పెద్ద లాభాలు భూలోకంలో, అసలు ఇంకొక లాభం, 3 పెద్ద లాభాలు ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ చిన్న పరీక్షలో ఎవరైతే విశ్వాసం బలహీనంగా ఉందో, ఎవరైతే అపవాదికి చేయి అందిస్తారో, అర్థమవుతుందా, ఎవరైతే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య బ్యాలెన్స్గా మంచిగా లాభం జరిగితేనేమో, కలిసి వస్తేనేమో అందరిని పిలుచుకొని రావటమో, లేకుంటే అందరికంటే ముందు వచ్చి అటు కూర్చోవటమో, ఇక కూర్చొని ప్రార్థన చేయటమో, ఇక మామూలుగా కాదు, వామ్మో ఇవాళేంది ముందు వచ్చింది అని అందరూ అనుకోవాలి. అర్థమవుతుందా? అలాగా చేస్తారు. అదే వాళ్ళకి ఏదైనా కష్టం తగిలిందనుకో, ఇక మళ్ళీ అందరికంటే లాస్ట్ వస్తారో, లేకుంటే ఆ వారం వస్తారో, 2-3 వారాలు వస్తారో, బంద్ చేస్తారో తెలియదుగా. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరు? వాళ్ళని ఏ కేటగిరీలోకి తీసుకోమంటున్నాడు దైవం? సర్వశక్తిమంతుడైన దైవం ఏ కేటగిరీలో? వాళ్ళు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య బ్యాలెన్స్గా ఉన్నారు, ఊగులాడుతూ ఉన్నారు. లాభం జరిగితే అసలు పెద్ద విశ్వాసుల మాదిరిగా వచ్చేస్తారు ప్రార్థన చేయటానికి. నష్టం జరిగితే అసలు వాడికి పామాకు, నాకు ఆడికి పోయింది కానీ నాకేం ఉపయోగం లేదు అని ఇంకో నలుగురిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని ఏమంటున్నాడు దైవం? విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఊగిసలాడేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇహమో దక్కదో, పరమో దక్కదో దేవుడు తేల్చేశాడు. ఏంటి? వాళ్ళకి ఇహమో దక్కదు, వాళ్ళకి పరమో దక్కదు. వాళ్ళ విధిరాతలో దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నియమించింది తప్ప వాళ్ళకి ఇంకా ఇహమో దక్కదు, పరమో దక్కదు. ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఇది జీవితం పరీక్ష అయి ఉన్నది. ప్రతి కాలము, ప్రతి మనిషి, ప్రతి బంధము పరీక్ష అయి ఉన్నది మనిషికి. తెలుసా ఈ విషయం మీకు? పరీక్ష అయి ఉన్నది. ఆ పరీక్షలో ఒక పరీక్ష పెట్టాడు. నీకు నీ కొడుకు ఎక్కువ, దేవుడు ఎక్కువ. నీకు నీ భర్త ఎక్కువ, దేవుడు ఎక్కువ. నీకు భార్య ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఈ పంటలో కొద్దిగా నష్టం కలగజేస్తే, అంటే పరీక్ష కదా, పిల్లగాడు కూడా ఎగ్జామ్కి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే చదవాలి కదా. ముందు చదవాలంటే కొద్దిగా నిద్ర త్యాగం చేయాలి, అన్నీ టైం తీసి సార్ కొట్టినా, సార్ గద్దిచ్చినా అలా కష్టపడి చదువుకుంటేనే అతడు ప్రయోజకుడు అవుతాడు. అలా కాదు, అన్ని క్లాసులన్నీ ఎగ్గొడతాను, తర్వాత పోయి పరీక్ష రాస్తానంటే పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవుతారు. అలాగే ఈ పరీక్ష పెట్టాడు. అందరికంటే మనకి ఎవరు ముఖ్యం? అందరికంటే దేవుడే ముఖ్యం. ఎవరైతే దేవుణ్ణి తన భార్య పిల్లల కంటే, తన భర్త పిల్లల కంటే, గుర్తుపెట్టుకోండి, భార్య పిల్లల కంటే పురుషులైతే భర్త, స్త్రీలైతే భర్త పిల్లల కంటే
తన ఆస్తిపాస్తుల కంటే, ఏం చెప్పండి, తన ఆస్తిపాస్తుల కంటే, ఆ తర్వాత భార్య పిల్లల కంటే, ఆ తర్వాత తన శరీరం కంటే, అర్థమవుతుందా, తన తల్లిదండ్రుల కంటే, తన శరీరం కంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించనంత వరకు మీరు సరియైన విశ్వాస స్థాయికి చేరుకోలేదు. చిన్న విషయమా ఇది? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? అదేంటి, నా తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలా దేవుణ్ణి, నా ఆస్తి కంటే ఎక్కువ ప్రేమించాలా దేవుణ్ణి, నా భర్త కంటే ఎక్కువ ప్రేమించాలా దేవుణ్ణి అని మీకు ఆలోచన రావచ్చు. ఇలాంటి విశ్వాసాలు మీరు చెప్తారా అని మీరు అడగొచ్చు. నన్ను అడగండి, తప్పలేదు. ఎందుకంటే బంధాలు ఎవరు పెట్టారమ్మా? దైవమే పెట్టాడు, దేవుడే పెట్టాడు బంధాలు. ఒక రోజు రానున్నది, అది మనందరికీ తెలుసు. భార్యకి భర్త కానీ, భర్తకి భార్య కానీ, తండ్రికి కొడుకు కానీ, కొడుకుకి తండ్రి కానీ ఎటువంటి సపోర్టు చెయ్యనటువంటి ఒక రోజు రానున్నది. ఉందా లేదా? ప్రళయం రోజు రానుందా లేదా? తీర్పు రోజు, దేవుడు ముందు దేవుడు తీర్పు తీర్చే రోజు. అప్పుడు నా భార్య, నా బిడ్డల్ని, నా ఆస్తినంతా ఇచ్చేస్తాను, నా అన్నీ ఇచ్చేస్తాను, నన్ను మాత్రం ఆ నిత్య నరకం నుంచి కాపాడు, నన్ను బయటపడవి అంటాడట. ఆ రోజు రానున్నది. ఆ రోజు ఏమంటాడు? నా భార్యను తీసుకెళ్ళి నరకంలో వేయండి. భార్య అంటుంది, నా భర్తను తీసుకుపోయి నరకంలో వేయండి, నా పిల్లల్ని తీసుకుపోయి నరకంలో వేయండి. ఎందుకంటే అది యుగాల తరబడి ఆరని అగ్ని, తరగని శిక్ష. ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇలా బంధాలు కలిపింది ఆయనే. ఆ రోజు ఒకరికొకరు ఎటువంటి సహకరించుకోరని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. కాబట్టి అందరికంటే దైవమే ప్రేమించదగినవాడు. ఆయన తోడున్నాడు అనుకోండి, భర్త తోడు ఆటోమేటిక్గా ఉంటుంది. ఆయన తోడున్నాడు అనుకోండి, ఆయన ప్రేమ తోడుగా ఉంది. భార్య ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. పిల్లలు కూడా, దేవా నీకు అప్పచెప్తున్నాను, ఇంట్లో ఉన్నంత వరకే నేను చూసుకోగలుగుతాను, ఇంట్లో కూడా నువ్వే చూసుకోగలుగుతావు, కానీ చిన్న బాధ్యత నాకు అప్పచెప్పావు, ఇంట్లో ఉన్నంత వరకు నేను నా పిల్లల్ని, నా భర్తని చూసుకోగలుగుతాను. గడప దాటి బయటికి వెళ్ళారంటే నువ్వు తోడుగా ఉండు, నువ్వు రక్షించు, నువ్వు కాపాడు, నువ్వు దయచూపు. వాళ్ళు చెడు వైపు నడవకుండా, ఆపదల నుంచి, కష్టాలు పాలు కాకుండా, ఆపదల పాలు కాకుండా వారిని కాపాడు అని చెప్పి ప్రార్థన నిత్యం చేసుకుంటూ ఉండాలి. తన ప్రాణం కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువగా ప్రేమిస్తాడు. ఏది కావాలి మనకి? దేవుడు ఎక్కువగా ప్రేమిస్తే మీ ప్రార్థనలన్నీ నెరవేరుతాయా? నెరవేరుతాయి. ఏంది నీరసంగా ఉన్నారు? అన్నం తినలేదా? ఏమి ఆకలి అవుతుందా? నీరసంగా ఉన్నారు. ఇలా మనకి ఒక కొలమానం ఇచ్చాడు దైవం. అందరూ ఇది రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగ దేవుణ్ణి ప్రేమించడంతో పాటు ఇంకొక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా మీకు? అదే దేవుణ్ణి ప్రేమించడంతో పాటు ఇంకొక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? మనుషులందరినీ కూడా ప్రేమించాలి, ప్రజలందరినీ కూడా ప్రేమించాలి. అర్థమవుతుందా? వర్గాల వారీగా వాళ్ళంటే హీనంగా చూడటం, వీళ్ళంటే హీనంగా చూడటం, ఆ సంఘాన్ని హీనంగా చూడటం, ఈ సంఘాన్ని హీనంగా చూడటం, హిందువుల్ని హీనంగా చూడటం, ముస్లింలను హీనంగా చూడటం, ముస్లింల మీద నిందేయటం, హిందువుల మీద నిందేయటం, ఆ సంఘం వాళ్ళ మీద నిందేయటం, ఈ సంఘం వాళ్ళ మీద నిందేయటం, అలాంటి పనులు చెయ్యకూడదు. అర్థమవుతుందా? ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. వారు మీకంటే కూడా ఇంకా తెలివిగల్లోళ్ళు అయి ఉండొచ్చు, కానీ సందర్భానుసారంగా వాళ్ళు అక్కడ ఏం మాట్లాడకపోవచ్చు. వాళ్ళ అందంలో కానీ, తెలివిలో కానీ, దేంట్లోనైనా ఒక జాతిని కానీ, ఒక మనిషిని కానీ తక్కువ చేసి మాట్లాడటం దేవుడికి సుతారము ఇష్టం ఉండదు. అందరినీ ప్రేమించమన్నాడు. దేవుడు అందరినీ ప్రేమించాడా లేదా? దేవుడు అందరినీ ప్రేమించినప్పుడు దేవుడి దాసులుగా మనం అందరినీ ప్రేమించాలా వద్దా? అర్థమవుతుందా? అందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించని వాళ్ళని దేవుడు పక్కన పెడతాడు. దేవుడు పక్కన పెడితే ఎవరు వస్తారు? ఊరుకుంటాడు. ఇంకోడు ఉన్నాడు, ఎమ్మటే రంగంలోకి దిగిపోతాడు. ఎవరు? వాడు ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. మనమే వాడికి ఛాన్స్ ఇస్తాం, ఇయ్యొద్దలాగా. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా నన్ను నడిపించు, నా రక్షకుడు యేసుక్రీస్తు వారు ఏదైతే నాకు నేర్పించారో, నాకు చూపించారో,
ఆయన మార్గంలో నేను నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు, నన్ను రక్షించు అని చెప్పి ఎల్లప్పుడూ దాని కీడు నుంచి నన్ను కాపాడు, సాతాను కీడు నుంచి నన్ను కాపాడని ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు మార్గం తప్పడానికి ఛాన్స్ లేదమ్మా. భూలోకంలో వాళ్ళు చాలా గౌరవోన్నతులు పొందుతారు, చాలా సిరి సంపదలు పొందుతారు, పిల్లల ద్వారా కంటి చలవ పొందుతారు. ఇవే కదా మనకి కావాల్సింది, ఇవే కదా. కాబట్టి ఇక్కడ ధర్మం అంటే అందరికీ ఇచ్చాడా, ఒక్క జాతికే ఇచ్చాడా? ఈ యొక్క 4-5 టాపిక్స్ ఉన్నాయి, మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. నేను రెఫరెన్సులతో సహా చెప్తాను. ఇదే ఇవాళ మీకు తెలియజేద్దామని దేవుడు నాకు మైండ్లో వేశాడు. అర్థమవుతుందా? అందరినీ సమంగా చూడాలి. ఇప్పుడు ఇది చెప్పడానికి ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు 3 పిల్లగాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్కి 3 పిల్లగాళ్ళు ఉన్నారు. 3 పిల్లగాళ్ళని సమంగా చూస్తారా? ఒకళ్ళని ఎక్కువ ప్రేమించి, ఒకళ్ళని తక్కువ ప్రేమించి, ఇంకొకరిని తిట్టుకుంటూ కొట్టుకుంటూ శత్రువులాగా చూస్తూ మీ సంతానానికి అలాంటి ఆలోచన మీకు వస్తుందా? అసలు 3 రకాలుగా చూద్దాం, ఒకరిని తిడదాం కొడదాం, ఒకరిని శత్రువుగా భావిద్దాం, ఒకరిని దగ్గర చేసుకుందాం అనే ఆలోచన మీకు వస్తుందా? 3 బిడ్డలున్నా 3 కొడుకులున్నా వాళ్ళని సమంగా చూస్తారా, తేడాగా చూస్తారా? ఒక తల్లి తన సంతానాన్ని పక్షపాతంగా చూసిద్దా? నోరు మీద పండి అలా సమానంగా చూసిద్ది. తేడా చూపిస్తుంది అని అనటం కూడా పాపమే నాకు తెలుసు. ఎందుకంటే అలా చూపించదు. వాళ్ళకి ఏదైనా జ్వరమో లేకుంటే ఇంకేదో బాధ వస్తే వాళ్ళకి సేవలు చేయటంలో ఎవరికి బాధ కలిగితే వాళ్ళకి సేవలు చేసిద్దేమో, కానీ ఎక్కువ ప్రేమ మాత్రం సమంగా చూపిద్దా లేదా? సమంగా పంచిద్దా లేదా? ఒక తల్లే తన సంతానం మీద సమానమైన ప్రేమ చూపిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సమస్తము సృష్టించినవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తంపై పట్టు అధికారం ఉన్నవాడు పక్షపాతం చూపిస్తాడా? ఒక జాతిని ఎక్కువ చేయటం, ఒక జాతిని తక్కువ చేయటం, ఒక జాతిని శత్రువుగా చూడటం దేవుడు చూస్తాడా? ఒక తల్లే తన సంతానాన్ని చూడినప్పుడు అందరం దేవుని బిడ్డలమా కదా? దేవుని బిడ్డలమే. కాబట్టి అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. సమానంగా చూసే భాగంలోనే అందరికీ గ్రంథాలు ఇచ్చాడు. యుగానికి ఒక గ్రంథం ఉందన్నాడు. అవసరమైన చోటల్లా ప్రవక్తల్ని పంపించాడు. నేను ఒకడిని ఉన్నాను అని వాళ్ళకి తెలియజేశాడు. 3 తాళాలు వేశాడు దేవుడు. ఎన్ని తాళాలు వేశాడు? గ్రంథాల ద్వారా తాళం వేశాడు. గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో దేవుడు ఒకే ఒక్కడనుంది. చెప్పండి ఒకసారి. ఏ గ్రంథమైనా ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోండి అని చెప్పిన గ్రంథం లేదు. నేను భగవద్గీత చదువుతాను, బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను. ఏ గ్రంథమైనా ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోండి, 3 దేవుళ్ళుగా చేసుకోండి, 3 దేవుళ్ళుగా చేసుకోండి అని చెప్పిన గ్రంథం లేదు. మీరు ఆరాధించుకుంటే మీరు ఆరాధించుకోండి, అర్థమవుతుందా? 2, 3 3 చేసి, కానీ నాకు సంబంధం లేదు, నా దాకా ఆరాధన రాదు. మీరు అలా చేసిన వాళ్ళు నష్టపోతారు, నరకానికి పోతారు. ఇది పరీక్ష కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది అని చెప్పి దేవుడు ప్రకటించాడు. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు ప్రకటించింది ఏంది? నన్ను ఆరాధించిన వానికి నిత్య జీవం ఉంది, స్వర్గం ఉంది. నన్ను వదిలేసి వేరే దాన్ని ఆరాధించిన వాడిని దేవుడు బలవంతంగా తీసుకొచ్చిన ఆరాధన చేయని చెప్పడు. చెప్పడానికి అలా చెయ్యాలంటే ఆయనకు ఒక నిమిషం కూడా పట్టదు, ఒక సెకండ్ కూడా పట్టదంట. అందరినీ దేవుడు ఒక్కడని అనిపించడానికి ఆయన శక్తి, అర్థమవుతుందా? 1 సెకండ్ కాలం కూడా ఆయనకు పట్టదట. అందరూ 800 కోట్ల మందిని 1 సెకండ్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు తప్ప వేరే ఆరాధ్యులు లేడు అనిపించడానికి ఆయనకి సెకండ్ కాలం పట్టదట. ఈ విషయం తెలుసా మీకు? ఏం లేదు, ఒక్కసారి ఇలా ఒక్క భూమికి కంపించింది అనుకో, ఏమంటారు అందరూ? ఒక్కసారి ఆపద వచ్చినప్పుడు ఒక్కసారే దేవుడా అంటారు. అంటారా అనరా? అందరూ ఆకాశం తట్టే చూస్తారు, భూమికి వెళ్ళి దేనికి వెళ్ళి చూడరు. 1 సెకండ్ కాలం కూడా నాకు పట్టదు, కానీ చావు పుట్టుకల్ని పెట్టి భూమి ఆకాశాల మధ్య కాలచక్రాన్ని తిప్పుతూ ఈ పంచభూతాలని, మానవుడికి లెక్కలేనన్ని వరాలని బహుమానాలని, నా వరాలని బహుమానాలని కాళ్ళ ముందు పడేశాను. ఇవన్నీ పొందుతూ నేనొక్కడిని ఉన్నానని గుర్తించి నా ఆజ్ఞాబద్ధుడైన వాడు ప్రవక్తల మార్గాన్ని, క్రీస్తువారి మార్గాన్ని, యుగపురుషుల మార్గాన్ని, గ్రంథాల వెలుగులో నడిచిన వాళ్ళు మాత్రమే భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, పరలోకంలో మోక్ష ప్రాప్తి. అంతేగాని నా గ్రంథం గొప్ప, ఆ గ్రంథం తక్కువ, నా గ్రంథం ఎక్కువ, నా ప్రవక్త ఎక్కువ, నా రక్షకుడు ఎక్కువ, వేరే వాళ్ళు తక్కువ. ఎక్కువ అంటే అనుకో, తప్పులేదు, నీకు అంతవరకే అర్థమైంది. నాది ఎక్కువ అని అంటే అనుకో.
వేరే గ్రంథాన్ని కానీ వేరే ప్రవక్తలను కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఇది దేవుడు పెట్టిన రూలు. నీకు అంతవరకే అర్థమైంది. ప్రేమించు, దేవుడిని ప్రేమించడంలో, నీకు ఇచ్చిన గ్రంథాన్ని ప్రేమించడంలో అర్థమవుతుందా? నీకు వచ్చినటువంటి ప్రవక్తని కానీ క్రీస్తు వారిని కానీ నీకు నచ్చిన వాళ్ళని ప్రేమించడంలో తప్పులేదు. వాళ్ళు కూడా దేవుడు అక్కడని చెప్పారు, మేము దేవుళ్ళేమి మాకు భక్తి చేయండి అని చెప్పి ఇన్క్లూడింగ్ క్రీస్తు వారితో సహా ఎవరు చెప్పలేదు. చెప్పారా? కాబట్టి ప్రేమించడంలో తప్పలేదు. కానీ ఏరే వాళ్ళని తగ్గించిందాక చెప్పాను నేను, అర్థమవుతుందా? ఒకళ్ళని జ్ఞానపరంగా కానీ ఏ పరంగా అయినా ఒక జాతిని కానీ ఒక వ్యక్తిని కానీ కించపరచకూడదు. అలాగే ఒక గ్రంథాన్ని కానీ ప్రవక్తను కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, కించపరచకూడదు. దీన్ని మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇప్పుడు విశ్వాసులు కండి అంటాడు. ఫస్ట్ ఏంటండి? విశ్వాసులు కండి అంటాడు. విశ్వాసులు కండి అంటే అర్థమైందా మీకు? విశ్వాసులు కండి అంటే ఏంటి? ఎంతవరకు ఉంది లిమిట్ అక్కడ అంటే గ్రంథాన్ని నమ్మాలి, దేవుణ్ణి ఫస్ట్ ఒక్కడిగా నమ్మాలి. అర్థమవుతుందా? మన ఈ యొక్క ప్రార్థనా మందిరంలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా రక్షకుడిగా, ఎలాంటి రక్షకుడు? తండ్రిచే నియమించబడినటువంటి రక్షకుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చదవండి ఒకసారి అది. నిత్య జీవము. అర్థమవుతుందా? ఇక్కడ దేవుణ్ణి ఒక్కడిగా నమ్మాము, యేసువారిని దేవుడిచే నియమించబడినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తుగా నమ్మాము, పరిశుద్ధ బైబిల్ని నమ్మాము. విశ్వాసుల కండి అంటే ఇక్కడ వరకు బేసిక్ వచ్చింది. అర్థమవుతుందా? బేసిక్ అంటారు. ఇక వేరే అంటే మళ్ళీ మిగతా గ్రంథాల గురించి చెప్పాలంటే ఖురాన్ని నమ్మాలి. ఎవరు? ముస్లింలని చెప్పుకునే వాళ్ళు విశ్వాసుల కండి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా నమ్మాలి, ఖురాన్ గ్రంథాన్ని దైవ గ్రంథంగా నమ్మాలి. అలాగే ఆయన నమాజ్ చేస్తాడా, ఎన్ని పూటలు చేస్తాడు, ఏంటి ఆరాధన అనేది దేవుడికి మాత్రమే చేయాలి. ఇక్కడ బేసిక్ ఇది. అర్థమవుతుందా? ఇక్కడ బేసిక్ ఏం చూసుకోవాలి అంటే భగవద్గీత కానీ వేదాలు ఉపనిషత్తులు కానీ దేవుడి యొక్క గ్రంథాలు శృతిగా వచ్చినవి అని పరిశీలించుకొని తెలుసుకొని వాటిలో దేవుడు ఒక్కడుందని నమ్మాలి, ఆ దేవుడు ఒక్కడే అని నమ్మాలి, గ్రంథాలు కూడా ఒక్కడే అని నమ్మాలి. ఈ యుగ పురుషులు ఎవరైతే ఉన్నారో ఋషీశ్వరులు, యుగ పురుషులు వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అని బోధించారు, వాళ్ళని కూడా ప్రేమించాలి. ఇది బేసిక్. ఇది వీళ్ళకి బేసిక్ స్కేల్ అంటారు. అర్థమైందా? ఇది స్కేల్. ఇక్కడ అక్కడ స్కేల్ అది, ఇది స్కేల్ ఇచ్చాడు. విశ్వాసులు కండి అన్నాడు ఒక చోట, ఇంకో చోట ఏమన్నాడంటే పరిపూర్ణ విశ్వాసులు కండి అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? పరిపూర్ణ విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసులు అంటే ఏంటి? పరిపూర్ణ విశ్వాసులు కండి అంటే అన్ని గ్రంథాలని నమ్మాలి. అర్థమవుతుందా? దేవుడు పంపిణీయే ఇవన్నీ. దేవుడిని ఒక్కడిగా నమ్మాలి, అన్ని గ్రంథాలని నమ్మాలి, ప్రవక్తలు అందరినీ నమ్మాలి. అర్థమవుతుందా? దేవుడి ముందు సమాధానం చెప్పుకునే రోజు తీర్పు దినం ఉంది అని నమ్మాలి, పాపాలకి దూరంగా ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇది పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, ఒక అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది? సగం పెళ్ళి అయినట్టు. ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది సగం పెళ్ళి అంటే? చెప్పండి ఒకసారి. ఫోన్ మాట్లాడుకోవడం వరకు పర్మిషన్ ఉందంట. రైట్. ఎంగేజ్మెంట్ రోజు అదే పూలు పనులు అంటారు కదా, పూలు పనుల రోజు ఇద్దరు కలిసి భోజనం చేసే పర్మిషన్ ఉంది. అంతేనా? అర్థమవుతుందా? ఆయనే భర్త అని ఆ రోజు ఖరారైంది, ఇంకా భర్త కాలేదు, సగం భర్తే అయ్యాడు. అంతేనా? సగం భర్త అయ్యాడు. ఎంగేజ్మెంట్ అవ్వటం అంటే మీకు కొన్ని పర్మిషన్స్ వచ్చినాయి, పూర్తి పర్మిషన్స్ రాలే. వచ్చినాయా? రాలేదు. అలాగే విశ్వాసుల కండి అంటే లిమిట్స్ కొద్దిగా వచ్చినాయి. పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే ఇంక పెళ్ళయింది. అర్థమవుతుందా? పెళ్ళైన తర్వాత పూర్తి అధికారాలు వచ్చినాయి ఇద్దరికి. వచ్చినాయా? రాలేదా? పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే అన్ని గ్రంథాలు నమ్మాలి, వివాహం ఎలాగైతే అన్ని హక్కులు వచ్చాయో పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే కూడా ఇది విషయం. అర్థమైందా మీకు ఇప్పుడు క్లియర్గా? మళ్ళీ పరిపూర్ణ విశ్వాసులు ఎప్పుడైనా సరే అది తప్పు, ఆ గ్రంథం తప్పు, ఈ గ్రంథం తప్పు, అది వాళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మొద్దు అని మాట్లాడతారా? మాట్లాడారంటే వాళ్ళు పరిపూర్ణ విశ్వాసులు కాలేదు, విశ్వాసంలో కూడా లోపం ఉన్నట్టు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఎవరిని తక్కువ చేయొద్దు. ఇప్పుడు విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే అన్ని గ్రంథాలని నేను నమ్ముతున్నాను, ప్రవక్తలందరినీ నమ్ముతున్నాను. ఇది ఖురాన్లో దగ్గర ఒక 30-40 సార్లు చెప్పడం జరిగింది. మరి బైబిల్లో చెప్పడం జరిగిందా అంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు, తౌరాత్ని నేను ధృవీకరించడానికి వచ్చాను అని చెప్పారా లేదా? అది కొట్టివేయబడిందని చెప్పారా?
చెప్పలేదు, ధృవీకరించలేదు. దీంట్లో అక్షరమైనను పొల్లైనను తీసివేయొద్దు అని చెప్పాడు. తీసివేయడానికి అధికారం లేదని కూడా చెప్పాడు. పూర్వ గ్రంథాలని ధృవీకరించమని యేసువారు ధృవీకరిస్తూ, నేను ధృవీకరిస్తున్నాను, ధృవీకరించడానికే వచ్చాను, మీరు కూడా ఇది పాటించండి అని చెప్పారా లేదా? మన యేసుక్రీస్తు ప్రభు వారి మాటేనా కాదా ఇది? కాసిం గారు సొంత మాట తీసుకొచ్చి పెట్టాడా? పెట్టలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్పాలన్నా అందరినీ ప్రేమించాలి, దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరిని ఎక్కువ తక్కువ చేయొద్దు. ఈ విషయం ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మీకు మంచి ఎగ్జాంపుల్ ద్వారా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి తేడా ఏంటనేది వివరణ చెప్పేశాను. ఇప్పుడు అసలు గ్రంథాల్లో ఏముంది అనేటటువంటి విషయం చూద్దాం. ధర్మం అందరికీ ఒకటే. ఏంటా ధర్మం? ధర్మం అందరికీ ఒకటే, అందరికీ ఇవ్వబడింది. కొంతమంది ఏమో వీపుల వెనక పడవేశారు, కొంతమంది ఏమో పెద్ద భాగాన్ని విస్మరించారని చెప్పి దైవ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ధర్మం అంటే ఏంటంటే దేవుడు ఒకే ఒక్కడు, ఆయన్నే మనం ఆరాధించాలి. ఆయన చూస్తున్నాడనే భయంతో చెడులకు దూరంగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు, పెద్ద బహుమానాలు ఇస్తాడని, భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడని మంచి పనులు చేయాలి. ఇదే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఇప్పటిదాకా చెప్పిందే ధర్మం. గ్రంథాల గురించి, ప్రవక్తల గురించి, యుగపురుషుల గురించి చెప్పిందే ధర్మం. అలాంటి ధర్మం ఎక్కడుంది, ఎలా ఉంది అంటే స్కేల్గా మీకు చెప్తున్నాను. ధర్మం ముందు భగవద్గీత చూసుకుంటే 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వశాస్త్ర విధానోక్తం కర్మకర్తం మహారషి అన్నాడు. మీకు విషయం అర్థమైందా? ఇది మీకు శ్లోకం అర్థమైందనుకో, మన సోదరులు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం అనేది మీకు తేలికైపోతుంది. అమ్మ మీరు ధర్మాన్ని వదిలేసి, గ్రంథాల్లో ఉన్నటువంటి దైవాన్ని వదిలేసి వేరే వాళ్ళని దైవంతో సమానంగా నిలబెట్టకూడదని ఆ గ్రంథమే చెప్తుంది. చెప్పడం ఈజీగా తేలిక, కష్టమా? చాలా తేలిక. ఏమంటున్నాడు? కావున నువ్వు చేయదగింది చేయరాంది నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. మనకే కాదు, వాళ్ళకు కూడా ప్రమాణాన్ని పంపించాడు. ధర్మశాస్త్రాన్ని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? వీపులు వెనక పడవేశారు. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మము చేయము. కర్మం అంటే పని. అదే ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు నువ్వు ఆలోచించుకోవాలి. ఏ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఏ పని చేస్తే పాపం వస్తుంది, ఏది భక్తి కాదు, ఎవరో ఆలోచించుకోవాలట. గ్రంథం ద్వారా ఎవరు భక్తి చేస్తున్నారో, ఎవరు గ్రంథానికి వారసులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక పరిశుద్ధ బైబిల్ని మనం పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం సేమ్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో వాళ్ళకి అదే ఆజ్ఞ మనకి పరిశుద్ధ బైబిల్లో ఇచ్చాడు. ఒకసారి చూడండి, వాక్య సాయం చేయండి అమ్మా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి గైకొనవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దాని నుండి ఏమీయూ తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం. కానీ హల్లెలూయా. ఇలా ఏముందమ్మా పరిస్థితి? వాక్యానికి అనుకూలంగా ఉన్నారా? ఒక్కసారి చెప్పండి. ఒక వాక్యం తీసివేయద్దు, ఒక వాక్యం కలపొద్దు అని అంటే మనకి వర్గానికి ఒక బైబిల్ పెట్టుకొని, బైబిల్కి వేరే పేరు పెట్టుకొని పుస్తకాలు వచ్చి కలిసినాయి, పుస్తకాలు తీసివేయబడ్డాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏమున్నా దాంట్లో మళ్ళీ దేవుడు ఎవరు, క్రీస్తు వారు ఏంటి, మనకేం చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం ఏదైతే చెప్పాడో వాటిని పరిశీలించుకొని నేను తండ్రిచే నియమించబడ్డాను, నేను దేవుడి దాసుణ్ణి చెప్పాడా లేదా? నేను దేవుడి దాసుణ్ణి అని చెప్పిన తర్వాత మళ్ళీ దాసుడు ఎప్పుడైనా యజమాని హక్కును కోరుకుంటాడా? ఆయన అవమానంగా ఫీల్ కావటం లేదు దేవుడి దాసుని అని చెప్పుకోవడానికి. స్వయంగా చెప్పాడు, దేవుడిని ఆరాధించాడు మన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? దేవుడి దాసుని అని చెప్పాడా లేదా? దాసుడు ఎప్పుడు యజమాని కానేరడు. ఏ విషయంలో? దేవుడి విషయంలో. ఇక్కడ జీతగాడిగా ఉండి తర్వాత 4 ఎకరాల పొలం కొనుక్కొని మళ్ళీ ఆయన ఒక యజమాని అయి ఆయన కింద ఇంకో జీతగాడిని పెట్టుకోవడానికి ఈ లోకంలో అవకాశం ఉంది. మానవుడిగా ఈ యజమాని వేరు. సృష్టికర్త, ప్రతి వస్తువుని సృష్టించిన వాడు మోసే గారు చెప్పారు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వస్తువుని సృష్టించి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి దానికి ఒక నియమాన్ని పెట్టిన ఆ దైవాన్ని నువ్వు నమ్ము అని చెప్తాడు. ఆయనే నాకు దైవం, నీకు దైవం ఫరోకి చెప్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అలాగే ఎవరైనా సరే, మన ఇబ్రాహీం గారు ఏం చెప్పారు? అబ్రహాం గారు అందరికీ దేవుడు ఒక్కడని చెప్పాడు. అర్థమవుతుందా? అలాగే
ఆజ్ఞల్ని ఏదైతే గ్రంథంలో చెప్పబడిన దాన్ని వదలొద్దు. వదిలినవంటే ఏమవుతుంది? ఎవరు రెడీగా ఉన్నారు? శైతాన్ రెడీగా ఉన్నాడు, సాతాన్ రెడీగా ఉన్నాడు, పట్టుకుంటాడు. ఎటువైపు తీసుకెళ్తాడు? సాతాన్ ఎటువైపు తీసుకెళ్తాడు? చెడు వైపు తీసుకెళ్ళటమే కాకుండా మిమ్మల్ని అగౌరవం పాలు చేస్తాడు, మిమ్మల్ని నష్టపరుస్తాడు. యోబు గారిని ఎలాగైతే నష్టపరచాలని దేవుడి దగ్గర నుంచి వరం పొందొచ్చాడో అంతకంటే ఘోరంగా మిమ్మల్ని సర్వనాశనం చేసి నిత్య నరకానికి అప్పజెప్పేదాకా వాడు మిమ్మల్ని వదలట. వాడికి ఇంత ఛాన్స్ ఇస్తే మరి ఇస్తారా ఛాన్స్ ఎవరైనా? వాడు ఏం చేస్తాడో తెలియకపోతే ఇస్తారేమో, కానీ వాడు ఏం చేస్తాడో తెలిస్తే ఇవ్వరు. వాడు మీ యొక్క అన్ని భాగాలను, గుండెలో హృదయంలో తప్ప మిగతా అన్ని భాగాలని వశం చేసుకోగల వరం పొందున్నాడు దేవుడి నుంచి. తెలుసా మీకు ఇది? ఎప్పుడైతే మీ హృదయంలో కూడా మాయమైపోయిందో దేవుడి భయం, వెంటనే హృదయాన్ని కూడా కైవసం చేసుకుంటాడు. యోబు గారి విషయంలో అదే కదా జరిగింది. యోబు గారి విషయంలో ఆ హృదయంలో నీకు చోటు లేదంటాడు దైవం సాతానికి. ఆ హృదయం ద్వారా ఆయన మొత్తం మళ్ళీ ఏదైతే కోల్పోయాడో, ఆయన హృదయంలో కోల్పోలే విశ్వాసాన్ని మళ్ళీ సమస్తము పొందాడు, అధికంగా పొందాడు. అది ఆదర్శం అమ్మ, మనందరికి కూడా ఆదర్శం. చెప్పండి, అది మనందరికి ఆదర్శం. మనం కూడా ఏదన్నా కష్టాలు వచ్చినా, ఇందాక చెప్పాను కదా, నిన్ను కొడుకు ఎక్కువ నేను ఎక్కువ అని పరీక్షించాడు. నీ కొడుకు దెబ్బ తగిలిందని ఆరాధనగా రావటం మానేశావు. ఇంక పోయినా మొన్న దెబ్బ తగిలింది మా వాడికి, ఇంకేంది నాకేం మేలు చేశాడు దేవుడు అని ఆరాధనకి రావటం బంద్ చేశావు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నువ్వు ఆరాధనకి రాకపోతే దేవుడు నష్టపోయాడా, నువ్వు నష్టపోయావా? ఎవరు నష్టపోయారు? దేవుడు నష్టపోయాడా? ఆయన భూమి ఆకాశాలను పుట్టించక ముందే స్తోత్రార్హుడైన దేవుడు. అర్థమవుతుందా? ఆదాం అవ్వాని పుట్టించక ముందే స్తోత్రాడు అర్హుడైన దేవుడు. ఇప్పుడు 800 కోట్ల మంది కలిసి దేవుడు అక్కడ ఒప్పుకున్నా ఆయన యొక్క శక్తి వెంట్రుక వాసంతా కూడా పెరగదు. 1% కాదు, 0.1% కూడా పెరగదు. ఆయన్ని ఈ 800 కోట్ల మంది 900 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఆరాధించకపోయినా ఆయన శక్తి 0.1% కూడా తగ్గదు. ఈ విషయం తెలుసా మీకు? విశ్వాసులమైన మనకి ఆ విషయం నిత్యం మైండ్లో ఉండాలి. నా కొడుక్కి దెబ్బ తగిలింది అంటే నా ప్రేమని, ఏదైతే నా కన్న తల్లి ప్రేమకి నువ్వు పరీక్ష పెట్టావో, అబ్రహాం గారికి ఏదైతే కొడుకు ద్వారా పరీక్ష పెట్టావో, నాకు అది పెద్ద పరీక్ష, అది నాది చిన్నది, దాంతో కూడా పోల్చుకోకూడదు. దాంట్లో 1% పరీక్ష పెడితే నేను ఫెయిల్ అయిపోయాను అని జాగ్రత్త పడాలి. నీ భర్తకి దెబ్బ తగిలింది, మా ఆయనకి దెబ్బ తగిలింది, ప్రార్థన పోయినా నాకేం మేలు జరగలేదు అనకూడదు. నువ్వు నష్టపోయావు, వ్యవసాయంలో నష్టపోయావు, వ్యాపారంలో నష్టపోయావు. రాత్రి వచ్చింది, రాత్రి అలా ఆగిపోదు, మళ్ళీ పగలొస్తుంది. నీకు ఒక కష్టాన్ని ఇచ్చాడు, ఒక నష్టాన్ని ఇచ్చాడు. ఎందుకో? నిన్ను సిట్రైట్ చేయడానికి, విశ్వాసంలో స్ట్రాంగ్ చేయడానికి. ఒక మెట్టు ఎక్కాలంటే వయసులో ఉన్నవాడు బుడుగ్గున వచ్చి పైకి ఎక్కుతాడు. ముసలాన్ని ఎక్కవనండి ఇచ్చి మెట్టు ఎక్కడం అంటే అంత ఈజీ ఏం కాదు. శరీరాన్ని మొత్తాన్ని పైకి తీసుకొని, గాల్లోకి తీసుకొని ఇంకో పైకి ఎక్కాలి. అలాగే నువ్వు విశ్వాసంలో కూడా ఇంకో మెట్టు ఎక్కాలి అని అంటే అక్కడ నీకు కష్టం ఉండాలి. ఆ కష్టాన్ని ఆయన పరీక్షగా పెట్టాడు, దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అర్థమవుతుందా? ఇక ఇందులో దివ్య ఖురాన్లో ఉంటుంది, 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మానవులారా మీ ప్రభు తరపు నుంచి మీపై అవతరింపజేయబడిన దాన్ని అనుసరించండి, దాన్ని కాదని ఇతరుల ప్రబోధనలను అనుసరించకండి అని చెప్పాడు. కానీ మీరు హితబోధన స్వీకరించడం చాలా తక్కువ. క్లియర్ చేసేసాడు. మూడింటికి సమంగా వచ్చిందా, తేడా వచ్చిందా? మీకు ఏది ఇచ్చానో దాన్ని అనుసరించండి అన్నాడు, శాస్త్రాన్ని అనుసరించండి అన్నాడు. శాస్త్రుల్ని కాదు. ఈడ కాసిం గారు చెప్పింది కాదు కొలమానం, గ్రంథంలో ఏదైతే ఉందో అది కొలమానం. ఈడ మన చార్లెస్ పాస్టర్ గారు చెప్పింది కొలమానమా, గ్రంథం కొలమానమా? ఎవరి పాస్టర్ని వాళ్ళు చూసుకుంటే చింగాభంగం అయిపోతారు. అందరు కలిసి పరిశుద్ధ బైబిల్ స్కేల్గా తీసుకుంటే చింగాభంగం గారు. అర్థమవుతుందా? ఇక రెండోది, ధర్మశాస్త్రాలని తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? ఎంత టైం ఉందండి మనకి? అంటే 2-3 ఈ 2 చెప్పి ఫలితము అంటే బహుమానము, శిక్ష చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు గ్రంథాలని కాదని, ఇప్పుడు గ్రంథాలను అనుసరించాలని 3 సమైన రెఫరెన్స్లు ఇచ్చాను మీకు. అర్థమవుతుందా? గ్రంథాలని తిరస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. గ్రంథాలని తిరస్కరిస్తే 16వ అధ్యాయం భగవద్గీత 23వ శ్లోకంలో చెప్తాడు, యశాస్త్ర విధిముచ్ఛజ్య వర్తతే కామకారతః న ససిద్ధి వమాప్నోతి
నా సుఖం నా పరాంగతి అన్నాడు భగవద్గీతలో. వేదాల ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. వాళ్ళకి చెప్పడానికి ఇది ఈజీ, అర్థమవుతుందా? మనం చదువుకుంటే ఈజీ, నాది నాకే గొప్పనంటే నీది గొప్ప అయితే కావచ్చు, కానీ మరి వాళ్ళకి చెప్పాలంటే ఇది ప్రమాణం, ఇక ఇలా ఉందని చెప్పి నేర్చుకుంటే చెప్పగలుగుతాం. సారు బాగా పాఠాలు చదువుకొని వస్తే చెప్పగలుగుతాడా? పాఠాలు రానే సారు పిల్లగాళ్ళకి బాగా పాఠాలు చెప్తాడా? ముందు ఆయన చదువుకొని రావాలి, ముందు ఆయన పాఠం చదువుకుంటేనే మనకి మంచి పాఠం చెప్తాడు. ఇది కూడా అంతే, మనం తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే వాళ్ళకి చెప్పగలుగుతాం. అందరినీ ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవడు శాస్త్రోక్తమ విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అతడు అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమ గతియగు మోక్షమును కానీ పొందనేరడు. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. ఎవడు తన ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెడతారో, ఎవరు ఏ పనైనా సరే శాస్త్రాన్ని వదిలిపెడతారో వారికి 3 రకాల నష్టం జరిగిద్దట. ఒకటి పురుషార్థ సిద్ధి, వాడికి సమాజంలో గౌరవం ఉండదు. గౌరవం ఉన్న అది ముందే డబ్బు ఉందనుకో, అయ్యగారు నమస్తే అండి, అయ్యగారు ముందు నమస్తే నమస్తే అని వంగి దండాలు పెడతారు. వాడు అసలు వాడిని ఈడంత ఎదవలేడురా, ఈడంత బొడ్డు లేడురా అని అంటారు. అది నిజమైన గౌరవమా? కాదు. పురుషార్థ సిద్ధి ఉండదు అన్నాడు. రెండోది సుఖం ఉండదు. సుఖం అంటే 2 రకాలు, మళ్ళీ శారీరక సుఖం ఉండదు, మానసిక సుఖం ఉండదు. 2 రకాల సుఖాలు ఉన్నాయి. తెలుసా మీకు ఇది? శారీరక సుఖం అంటే ఏంటంటే, వాడు అక్రమంగా సంపాదించినా, దేవుడిని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా వాడిని అపవాది పట్టుకొని ఏం చేస్తుందంటే మానసిక సుఖం పోతుంది ముందు. ఏ సుఖం పోద్ది? భార్యాభర్తల గొడవలు, పిల్లల గొడవలు, పిల్లలు పెద్దయ్యారు, ఎప్పుడు ఏ తలనొప్పులు తీసుకొచ్చి పెడతారో, ఆ బిడ్డ వల్ల ఏ పరుగు పోద్దో, ఏ తలనొప్పి వస్తుందో అనే భయం వాళ్ళకి నిరంతరం ఉంటుంది. అర్థమవుతుంది? ఆ కొడుకు వల్ల ఎలాంటి అపవాదం వస్తుందో, అగౌరవం పాలవుతామని చెప్పి వస్తుంది. లేదా వాడు ఇంటికి వచ్చా బయట నుంచి ఏం తలనొప్పులు తేపోయినా నేను తెలియగలనని చెప్పి ఇలా 10th క్లాస్ పిల్లగాళ్ళు మీ మాటలు వింటున్నారా? ఇంటర్ పిల్లగాళ్ళు మీ మాటలు వింటున్నారా? 10th క్లాస్ అప్పుడు ఏమంటాడు? 10th క్లాస్ కాదు, ఇప్పుడు 7th అంటున్నారు. ఏదైనా తల్లి పని చెప్పింది అనుకో, అమ్మవు నాకు తెలుసులే కానీ వాగు, నాకు తెలుసులే కానీ వాగు అని అంటాడు. 10th వచ్చింది అనుకో, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఆగు, నాకు అన్నీ తెలుసు నువ్వు వాగు అని గద్దిస్తున్నాడు. 10th వచ్చేసరికి. ఇంటర్కి డిగ్రీకి వచ్చింది అనుకో, నోరు నీకేం తెలుసు, నీకేం. ఇదే మనం నేర్పుకుంది మన పిల్లగాళ్ళకి. దేవుణ్ణి ప్రేమించేవాడు తల్లిదండ్రులని ధిక్కరించకూడదు, తల్లిదండ్రులని సత్కరించాలి, అదైతే వాళ్ళకి సేవలు చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు నేర్పిన మనం? ఇది నేర్పలే. అందుకనే డిగ్రీకి వచ్చేసరికి గద్దించి మీద కొత్తండు. వాడికి పెళ్ళం వచ్చిందనుకో, ఇక వాడికి బెల్లం అయిపోద్ది, తల్లి అల్లం అయిపోద్ది. ఇక తల్లి పెళ్ళం మాటలిని వచ్చి వంగబెట్టి 2 గుద్దులు గుద్దినా గుద్దుతాడు తల్లిని. ఇక అది మనం నేర్పుకునేది. సుఖం లేదు, ఇంట్లో సుఖం లేదంటే ఇదే. ఒంట్లో సుఖం లేదంటే బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి. అర్థమవుతుందా? పూటకి టాబ్లెట్ వేసుకోకపోతే, ఊరికి పోతే టాబ్లెట్ మరిచి వస్తే ఇక ఈ టాబ్లెట్ కాడికి పోయేదాకా ఉంటుందో వాడుతుందో తెలియదు. ఇక అవునా కదా? శారీరక సుఖం లేదు, మానసిక సుఖం లేదు. ఎందుకు ఈ బతుకు పాడుగాను? దేవుడు పెట్టిన పరీక్ష ఇది. క్షణభంగురం, నీటి మీద బుడగలాంటి జీవితం ఇది అని తెలుసుకోకపోతే ఈ జీవితం పెద్ద పనిష్మెంట్ ఇక్కడే ఉంది. ఇది చిన్న నరకమే, ఎంతైనా మళ్ళీ చిన్న నరకమే. తర్వాత తీసుకుపోయి ఏమంటున్నాడు? ఉత్తమ గత్యకు మోక్షం కూడా లేదు. శాశ్వతమైన లోకంలో వీళ్ళు పాతాళానికి పోతారు. భగవద్గీతలో క్లియర్గా ఉంటుంది. ఇంకా దాని అధిదేవత అగ్ని, ఏదైతే నిత్య నరకంలో వేస్తానని చెప్పి యెహోవా తండ్రి పరిశుద్ధ బైబిల్లో చెప్పాడో, అదే యెహోవా తండ్రి పేరు మారిస్తే అక్షర పరబ్రహ్మ. వారి అధిదేవత అగ్ని అన్నాడు. క్లియర్ ఉందమ్మా? అదే మన పరిశుద్ధ బైబిల్ తీస్తే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 61వ వచనం వాక్య సాయం చేయండి అమ్మా. ఇలాంటి సమాంతర విషయాలు 12 సబ్జెక్టులు ఉన్నాయి మన కాడ. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాటి నుంచి శాస్త్రాన్ని వదిలిపెడితే అక్కడ ఏ శిక్షలు వస్తాయో ఇక్కడ కూడా అదే చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన రోగాలు వస్తాయట. అర్థమవుతుందా? ప్రతి తెగులు వస్తుంది, ప్రతి రోగం ఆయన్ని కలగజేస్తాడు. కావాలా మనకయ్యి? అవసరమా? ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి? ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయా? తెలపబడి ఉన్నాయా? తెలపబడని ప్రతి రోగం ఆయన నీకు కలగజేస్తున్నాడు.
పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి, తెలపబడిన రోగాలు ఉన్నాయి. దేవుడిని వదిలిపెడితే ఈ లోకంలో దేవుడు కూడా నిన్ను వదిలిపెడతాడు. అపవాది వచ్చి మొత్తం సమస్త రోగాలు సమస్త నష్టము నీకు కలగజేస్తాడు. మరి వదిలిపెడదామా? శాస్త్రాన్ని కానీ దేవుడిని కానీ వదిలిపెడదామా? వదిలిపెట్టొద్దు. దేవా మమ్మల్ని వదిలిపెట్టొద్దు. నిన్ను నీ గ్రంథాన్ని మేము జ్ఞాన వెలుగుని పట్టుకున్నాము, మమ్మల్ని కూడా నువ్వు గట్టిగా పట్టుకో. నిత్య జీవాన్ని చేర్చేదాకా మమ్మల్ని అపవాదికి అప్పగించవద్దు. ఆమీన్ చెప్పండి అందరూ. ఆమీన్. అదే విషయాన్ని చివరి దైవ గ్రంథం దివ్యఖురాన్లో 3వ అధ్యాయం సూరా ఆల్ ఇమ్రాన్ 4వ వచనంలో ఇంకా సత్యాసత్యాల్ని వేరు చేసి చూపే గీటురాయిని అంటే ధర్మశాస్త్రాన్ని అవతరింపజేశాడు. ఇక నుండి దైవ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. దైవం మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. 3 గ్రంథాల్లో సేమ్ వచ్చిందమ్మా? తేడా ఉందేమన్నా? ఇచ్చినవాడు ఒకడే కాబట్టి మంచినీళ్ళు అన్నాయే, పానీ అన్నాయే, వాటర్ అన్నాయే. మా వాటర్ వాళ్ళ మంచినీళ్ళు కాదని అంటే అది అజ్ఞానం అవుతుంది. అవునా కదా? మేము మంచినీళ్ళు అని పిలుస్తాం, ఇంకెవరు మళ్ళీ దాన్ని వాటర్ అని పిలవద్దని అంటే అది కూడా తప్పే అవుతుంది. ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు పిలుస్తారు. భాషాపరమైన మార్పే కానీ దేవుడి మార్పు లేదు. ఈ 2 తెలుసుకున్నాం కదా. మరిగా ఇంకా చాలా ఉన్నాయి. ఆ సృష్టికర్త ఒక్కడే అనేది మనకి చాలా చోట్ల ఉంది. నెహెమ్యా 9 అంటే అవన్నీ మీకు తెలిసినే. నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు. ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఎటువంటి ప్రతిమను పెట్టరాదు. దానికి సాగిలపడ ఉందా లేదా? ఉంది. ఇదే విషయం మరి వేరే గ్రంథాల్లో కూడా ఉంది. అర్థమవుతుందా? నేను ఒక్కడినే, నేనే భూమిని పరిచిన వాడిని. 10వ అధ్యాయం భగవద్గీత విభూతి యోగం అంటారు, 8వ శ్లోకంలో ఉంటుంది. నేనే ఆకాశాన్ని విశాలపరిచిన వాడును, నన్ను ఆరాధించేవాడు, నన్ను తెలుసుకున్నవాడు జ్ఞాని, నన్ను వదిలేసిన వాడు అజ్ఞాని అంటాడు. అక్కడ దివ్య ఖురాన్ కూడా సేమ్ అంటాడు. ప్రతి వస్తువును సృష్టించిన వాడు అల్లాయే. అంటే అరబీ భాషలో చెప్తే అల్లాయే. ప్రతి వస్తువుకి సంరక్షకుడు ఆయనే. ఆయన లాంటి సంరక్షకుడు ఇంకొకళ్ళు లేడని చెప్తాడు చివరి దైవ గ్రంథంలో. ఎలాంటి సంరక్షకుడు అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను నేను. బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? పోనీ అర్థమవుతుందా? మైండ్కి ఎక్కుతుందా? లాభం ఉందంటారా? పుణ్యాలు వస్తున్నాయి అంటారా? దైవదూతలు ఇక్కడ రెక్కలు కాసుకొని మన పుణ్యాలు మనకి దైవ అనుగ్రహంతో ఇవ్వాలని ఇక్కడ నిజంగా మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక గొప్ప వాతావరణం నాకు కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? మనం జ్ఞానవంతులు కావాలని కోరుకుంటాడు దేవుడు. మూర్ఖ భక్తి ఆయనకు అవసరం లేదు. జ్ఞానవంతుల భక్తి కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. ఇక్కడ ఏమంటాడంటే ఎలాంటి సంరక్షకుడు అంటే, ఇప్పుడు కన్ను చూడండి ఒకసారి. అందరికీ కళ్ళు ఇచ్చింది ఎవరమ్మా? ఒకసారి అందరూ ఈ రెప్పని ఇలా పట్టుకొని చూడండి. కన్ను ఇచ్చాడు, కంటి మీద రెప్పని అలా తోడవటానికి ఇచ్చాడు. ఆ రెప్ప అలా ఎప్పుడు కూడా మన కారు పోతుంటే, లారీ పోతుంటే వైఫర్, దానికి ఎలాగైతే నైట్ వర్షం వస్తుంటే వైఫర్ తోడకపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపోతామో, అలాగే ఈ కన్ను రెప్ప ఎప్పుడు తుడుస్తూ ఉండాలి. ఆ తేమని, లోపల ఉన్నటువంటి తేమని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ కన్ను చూడగలిగిద్ది. లేకుంటే అది ఎర్రగా అయిపోతుంది. తేమ లేకపోతే ఎర్రగా అయిపోతుంది. రెప్ప తోడకపోతే ఆ చూపు తొందరగా కోల్పోతాం. మనం అతి తొందరలో కోల్పోతాం. అర్థమవుతుందా? ఇంకెక్కడ పెట్టాడు? పంచేంద్రియ నయనం ప్రధానం అన్నారు. ఈ మనిషికి కళ్ళు బండికి స్టీరింగ్ లాంటి, హ్యాండిల్ లాంటి. ఏట నెలాలంటే అటు చూస్తాడు. గొయ్యి ఉందా, ముళ్ళుందా, రాయి ఉందా, రప్పుందా చూశాక అటు అడిగేస్తాడు. గుడ్డిగా అయితే పోతాడు. అనే కదా. ఇలాంటి కన్ను, ఇంత గొప్ప కన్నుని ఏం చేశాడంటే ఇక్కడ ఎముక గుంటగా చేసి గుంటలో వేశాడు. కళ్ళు ఎక్కడ వేశాడు? గుంటలో వేశాడు. అందరికా? ఓన్లీ క్రైస్తవులకా? అందరి దేవుడు అందరికీ కళ్ళు తల్లుల గర్భంలో ఇక్కడ తయారు చేసి పైన ఒక బొక్క పెట్టాడు, గట్టిగా కింద ఒక బొక్క పెట్టాడు, గుంట చేసి గుంటలో వేసాడు. ఎందుకు? చిన్నప్పుడు నడిచేటప్పుడు గభీరమని బాధపడతాం. అర్థమవుతుందా? అంబాడేటప్పుడు బాధపడతాం, నడిచేటప్పుడు బాధపడతాం. బాధపడకుండా నేను నడక నేర్చుకున్నా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకంటే బాధపడినప్పుడు ఏడు దెబ్బ తగులుతుంది. తల్లి ఉరికొచ్చి కాబట్టి అమ్మో నా కొడుకు దెబ్బ తగిలింది వా అమ్మ అని నెత్తురుగా ఆడుతూ ఉంటుంది. మయ్య మా అమ్మని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. కొద్దిగా అయితే కళ్ళు పోయాయి. పోవు. ఉత్తమ సంరక్షకుడు ప్రతి వస్తువుని కన్నును సృష్టించి దానికి ఉత్తమమైన రక్షణ. నువ్వు చేనేసి చేనికి ఫెన్సింగ్ ఎలా వేసావో బండలో బాతి, ఆయన ప్రతిదానికి ఫెన్సింగ్ వేశాడు. అర్థమవుతుందా? ఆయనలాగా నువ్వు వేయలేవు. ఆ కంప దూరన్నా మేకబాద్ది కానీ, దూడబాద్ది కానీ, కోడిబాద్ది కానీ ఇక్కడ దెబ్బ తగిలిద్ది, లేదా ఇక్కడ దెబ్బ తగిలిద్ది. కన్నుకి దెబ్బ తగలకుండా ఉత్తమ సంరక్షకుడు ఆయన. వాటి గ్రేట్
దాన్ని జ్ఞానం అంటారు. ఆయన అలాంటి జ్ఞానవంతుడు ఈ భూమి ఆకాశాలు ఎవడూ లేడు. ఇంకా ఇక్కడ చెవు ఉంది, వినపడేది. లోపల ఎక్కడో గుజ్జుంది, అది పదార్థం కర్ణబేరి అంటారు. కర్ణబేరిలో లోపల సన్న పల్చటి పొరేసి అది మాట్లాడుతుంటే మన మైక్ కాడ ఎట్లయితే అది అగో పైకి లేస్తుందో అక్కడ ఒక పదార్థం, ద్రవ పదార్థం కదులుతూ ఉంటుంది. దానికి ఉల్లిగడ్డ పుట్టు కంటే పల్చటి పొరాట వేశాడు. దానికి బెజ్జం పడదనుకో ఇక బండ చెవుడు వస్తుంది. ఆ భార్యాభర్తలు ఏమయ్యో అంటే అంటాడు తప్ప ఏ వినపడదు. ఇక బండ చెవుడు వస్తుంది. ఇక ఆ సన్న పొరని చూడండి ఎంత సెక్యూరిటీ పెట్టాడంటే లోపల ఎక్కడో పెట్టాడు. అది ఎక్కడో పెట్టి గొంటగా చేసి చెవుని మళ్ళీ పైన ఇట్లా వెళ్ళిపోతే మనం బావిలో ఉన్నోడు పైకి మాట్లాడితే వినపడదు. వినపడిద్దా? ఎప్పుడైనా చూసారు మీరు? బావిలో ఉన్నోడు బోర్లో ఉన్నోడు వాడు గట్టిగా వచ్చినా మనకి వినపడదు, ఎందుకంటే సమాంతరంగా ఉంది. పైన ఉన్నోడు మాట్లాడినా బావిలో ఉన్నోడికి వినపడదు. ఇక్కడ ఈ చెవు ఈ పై డిజైన్ లేదనుకో మాట ఇటు పైనుంచి వెళ్ళిపోతుంది తప్ప ఇది గింగురాలు తిరిగి లోపలికి వెళ్ళి మెదడుకు అందెత్తది. ఇక ఈ మాట వినరా బాబు అని. నేను మానవుడిని చూసేవానిగాను వినేవానిగాను చేశానంటున్నాడు దైవం. ఇక్కడ ఈ అందం కూడా మళ్ళీ అబ్బా చెవులకి మళ్ళీ మాటిలు పెట్టుకోవాలి, జోకాలు పెట్టుకోవాలి, పైకి ఇట్ట వెనక శంపసాగరాలు పెట్టుకోవాలి, ఇటు ఈ మాట నుంచి చెవు లోపలికి తీసుకుపోవాలి. ఒక్క లాభం కాదు, ఇన్ని లాభాలు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పడో చూడండి. అద్దంలో చూసి మాటికి నా జోకాలు బాగున్నాయా, నా మాటలు బాగున్నాయి అడుగుతారా? అడగరా? అంత గొప్పోడు మన అంత గొప్ప అందంగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాగ దాని సంరక్షకుడు నువ్వు నిద్రపోతుంటే కూడా చిన్న పుల్ల కానీ కాగితం కానీ చుట్టి తీసుకుపోయి చెవుకాడ పెట్టేట తీసుకుపోతుంటే గాఢ నిద్రలో ఉన్నాడు, దిగ్గులు లేచి కూర్చుంటాడు. కూర్చోడా? ఉత్తమ సంరక్షణ. ఎందుకు? అక్కడ సన్న కర్ణబేరి అనేటటువంటి చిన్న ద్రవ పదార్థంకి సన్న పొరే అడ్డు ఉంది. అది గుచ్చుకుంటే జీవితకాలం నువ్వు చెవిటోడు అయిపోతావు. కాబట్టి ఆ రక్షణ ఆయన ఇచ్చాడు. మొత్తం మాంసమే. మనిషి తోలొలిస్తే ఏముండదు, మొత్తం మాంసమే. పెద్ద శరీర భాగం ఏదైనా అవయవం ఉంది అంటే అది చర్మం. ఆ చర్మం మీద ఏదైతే మనకి చర్మం లేదనుకోండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చర్మాన్ని కప్పాడు ఆయన, సుందరమైన చర్మం. మళ్ళీ తోలు తీసిన దాన్ని ఎప్పుడైనా మీరు ఊరు బయట చూసారో చూడలేదు, చూస్తే దడుచుకొని వస్తాం. అవునా కదా? చిన్నపిల్లలు అప్పుడైతే దడుచుకుంటారు. అలాగా సుందరమైన చర్మం కప్పాడు. చర్మానికి శరీర అవయవాలకి పెద్ద అవయవం ఇదే, పెద్ద రక్షణ చర్మం. చలి నుంచి, అన్ని రకాల వేడి నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ. ఇంకొకటి ఈ అలాగ ప్రతిదానికి సంరక్షణ. భూమి కూడా ఒక కక్షలో ఉంది, దానికి కూడా రక్షణ అన్నాడు. మన మెదడుకి చూడండి, ఎవరైనా అసలు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతుంటే నాకు కలుపు రాదు, మీకు నిజంగా ఏమనిపిస్తుంది, మీకు నీరసం కూడా రాదు. అంత గొప్పోడు దేవుడు. అవునా కదా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇందా మెదడు పైన ఒక స్కల్ అంటారు. ఇది స్కల్. మెదడు శరీరం మొత్తానికి కూడా జ్ఞానమైనా సరే, ఏ బంధమైనా సరే, ఏది నిలబడాలన్నా సరే మెదడు నుంచి ఇండికేటర్ వెళ్ళాలి. పలానా మనిషి, పలానా విషయం, పలానా పని నువ్వు చేయి లేపాలన్నా, ముద్ద తినాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, దాహం వేయాలన్నా, ఆకలి వేయాలన్నా, ఆకలి తీరాలన్నా, దాహం తీరాలన్నా, ఏం కావాలన్నా మెదడు నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి బాడీకి. భార్య భర్తను గుర్తుపట్టాలన్నా, భర్త భార్యను గుర్తుపట్టాలన్నా, తల్లిదండ్రులను గుర్తుపట్టాలన్నా, పిల్లలను గుర్తుపట్టాలన్నా, నిన్ను నువ్వు గుర్తుపట్టాలన్నా నీ శరీరంలో ముఖ్య భాగం బ్రెయిను, మెదడు. అలాంటి మెదడు ఎంత గొప్పగా ఉండాలి? చాలా గొప్పగా ఉంది మెదడు. ప్రపంచంలో 100 కంప్యూటర్లు కాదు, 1000 కంప్యూటర్ల కంటే మీ మెదడు గొప్పది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. అలాంటి మెదడు, అంత గొప్ప మెదడుకి స్కల్ పెట్టాడు. డిప్ప పైన డిప్ప ఉంటుంది చూసారా, చాలా స్ట్రాంగ్గా పెట్టాడు. ప్రతి వస్తువుని సృష్టించిన వాడు ఆయనే, దాని సంరక్షకుడు కూడా ఆయనే. చిన్న విషయాలు కదండి. దేవుడి మాట, ఒక్కొక్క మాట ఎంత మనం దాని లోతుని పరిశీలించగలిగితే అంత జ్ఞానం ఉంటుంది. స్కల్ పెట్టి దాని మీద మళ్ళీ మందడి చర్మాన్ని పెట్టాడు. మందడి చర్మం మీద మళ్ళీ అందమైన ఎంటికలు పెట్టారు. ఇంత పొడుగు జడలు వేసుకోవడానికి, జడ మీద మళ్ళీ పూలు పెట్టుకోవడానికి. అర్థమవుతుందా? ఎట్లా అనుకోవటానికి. నిజంగా అంత ఈ స్కల్ ఒక్కసారి దెబ్బతిన్నది అంటే ఎముకుంటే చూసారా, ఇది గట్టి ఎముక. ఇది మామూలు వాటికి ఇది దెబ్బ తగలదు. మన మావిడికి దెబ్బ తగిలింది, చెప్పాను అయ్యగారికి.
అప్పుడు అర్థమైంది నాకు, ఎందుకు మా ఆవిడకి ఇంత దెబ్బ తగిలింది. అలాంటి దెబ్బ తగిలితే ఎవరైనా చనిపోతారు. దేవుడు మీ అందరి ప్రార్థన ద్వారా, విశ్వాసులందరి దువాల ద్వారా, ప్రార్థన ద్వారా నా కొడుకుని కాపాడాడు. ఒక 6-7 లక్షల పైన ఖర్చు అయింది. ఇక్కడ నుంచి 3 ఇంచులు తీశారు. 3 ఇంచులు తీసిన తర్వాత ఈ స్కల్లో ఒకటి లేకపోతే మనిషికి ఇన్ఫెక్షన్స్ స్పీడ్గా వస్తాయి. దేనికి వస్తాయి తెలుసా? బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకేముంది, మనిషి అనే అస్తిత్వమే కోల్పోతాడు. భార్యను గుర్తుపట్టలేడు, భర్తను గుర్తుపట్టలేడు, అసలు అంతా అల్లకల్లోలం అయిపోతాడు. అలాంటి బ్రెయిన్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడంటే ఆయనలాగా ఎవ్వడూ ప్రొటెక్షన్ ఇవ్వలేడు. కాబట్టి ఆయన పేరెత్తగానే ఇంత ముఖ్యమైన భాగం సాష్టాంగంలో పడిపోవాలి. అది నిజమైన భక్తుడంటే, నిజమైన దాసుడంటే. అలాంటి దైవాన్ని వ్యతిరేకిస్తే, అలాంటి దైవం ఇచ్చిన గ్రంథాలను వ్యతిరేకిస్తే ప్రతి తెగులు, ప్రతి రోగము, అఘోరము మొత్తం భూలోకంలో సర్వనాశనం అవుతావు, పరలోకంలో నరకానికి పోతావు. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఇది. ఇక ఈ ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం. ఆయనలాగా శిక్షించేవాడు కూడా ఎవడూ లేడు. అర్థమవుతుందా? ఆయనలాగా శిక్షించేవాడు. పరలోకంలో ఘోర శిక్షలు, ఎంత బహుమానాలు ఇచ్చాడు కదా. స్వర్గం కూడా ఉంది, స్వర్గం అద్భుతంగా ఉంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. భగవద్గీతలో ఏమంటాడంటే, ఇందాక చెప్పాను నిత్య నరకానికి పోతారని. అది ఎక్కడుంది అంటే 1వ అధ్యాయంలోనే 44వ శ్లోకంలో ఉంది. ఇక బైబిల్లో అయితే ప్రకటనలో 9వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా ఒకసారి. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావ అని వలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అంత భయానకంగా ఉంటుంది తీర్పు దినం తర్వాత. మరణం ఎలా ఉంటుంది అంటే, దైవదూత వస్తుందట దేవుడాజ్ఞ మేరకు. దైవదూత ఏ మనిషి ఆయుష్ అయిపోయిందో ఆ మనిషి దగ్గరికి, అతడు హిందూ అయినా, అతడు ముస్లిం అయినా, అతడు క్రైస్తవుడైనా, అతడు ఇండియాలో ఉన్నా, అతడు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా, అడవిలో ఉన్నా, షేలో ఉన్నా, 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా, 50 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా, అతని మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతని దగ్గరికి ఎవరు వస్తారు? దూత వస్తుంది, దేవుడి దూత వస్తుంది. ఆ దూత, మీ మీద ఒక దూతని నియమించాము, మీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటుంది, దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్ని మీరు నిలువరించలేరు, దాన్ని మీరు ఆపుకోలేరు. మీ లంచాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి దాన్ని అసలు 5 నిమిషాల ముందు కానొస్తుందట. అది ఈ ఒక్క విషయం చెప్పుకొని ముగిద్దాం. 5 నిమిషాల ముందు కానొస్తుంది ఆ దూత. నువ్వు పాపాత్ముడు అయితే నీ దగ్గరికి కురూపి అయిన నల్లటి భయంకరమైనటువంటి దైవదూత వస్తుంది. అది నరకం నుంచి వస్తుంది. దాన్ని చూడగానే భయపడతాడట. ముందు చనిపోయే వ్యక్తికి మాత్రమే కానొస్తుంది. ఆ వ్యక్తి అలా మంచం మీద ఉన్నాడు లేదా కూర్చొని ఉన్నాడు, వెంటనే పడిపోతాడు. కాలు మీద కాలేసి రుద్దుకుంటూ ఉంటాడు. నీ భార్య పక్కనుంది, నీ భార్య ఆ దూతను చూడలేదు. నీ తల్లి పక్కనుంది, నీ తల్లి ఆ దూతను చూడలేదు. నీ సంతానం పక్కనున్నారు, నీ సంతానం ఆ దూతను చూడలేరు. అర్థమవుతుందా? ఒక తెర అడ్డేశాం మేము. అది ఎలాంటి తెర అంటే అది దైవానికే సాధ్యమైద్ది. ఈ గదిలో ఉన్నోళ్ళు ఆ గదిలో ఉన్న వాళ్ళని సీసీ కెమెరా లేకపోతే ఏం చేస్తున్నారో చూడలేమన్నట్టుగా ఒక తెర అడ్డం వేశాడు. ఆ దైవదూత వస్తుంది, దాన్ని చూడగానే భయం అవుతుంది. అవిశ్వాసకైతే దేవుడిని నమ్మని వాడికి, దేవుడితో సమానంగా అందరిని నిలబెట్టిన వాడికి దేవుడు ఒక్కడే, 2, 3, 3 దేవుళ్ళుగా చేసుకోవద్దని చెప్పి దేవుడి యొక్క ఈ చివరి ఈ భూలోకం నుంచి వెళ్ళేటటువంటి రోజు, మరణ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఇక దాన్ని చూడగానే వాళ్ళకి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే 1, 2 వాళ్ళ బట్టల్లో పడిపోతాయి. భయం అంత భయంగా ఉంటుంది. భయంకరమైనటువంటి నరకదూత వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళకి స్నానం చేయించే వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. శుభ్రంగా స్నానం చేయాలన్నప్పుడు పొట్ట మీద చేపెట్టి ఇట్లా పైకి ఒత్తుతారు. చూస్తే మొత్తం వాళ్ళకి 1, 2 పడిపోయి ఉంటాయి. దైవదూత చూసిన క్షణంలో వాళ్ళు ఎంత ధనవంతులైనా, వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళకి ఎంత తెలివున్నా ఆ దూత ముందు మనం అందరం కూడా నిస్సహాయులం.
తెలుసో తెలియదో మరి ఈ విషయం మీకు అందరికీ. ఇది గ్రంథాల్లో ఉంది, నేను చదివాను, ఖురాన్ హదీస్ గ్రంథాల్లో ఉంది. నాకు ఇంకా బైబిల్లో టచ్ కాల. భగవద్గీతలో కూడా కొన్ని చోట్ల ఇది తెలియజేయటం జరిగింది, భయంకరమైన దూత, నరక దూత వస్తుందని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాణం కాలి మీద కాలేసి కొట్టుకుంటూ ఉంటుంది, బయటికి రాదు. నరక దూత చేయబెట్టి గుండెల్లో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు అలా ఇక తీసుకెళ్తుంది. అది అయిపోయిన తర్వాత మనోడు ఈలోపు భార్యో తల్లో ఎవరో ఒకరు వామో కొట్టుకుంటుండ్రు, వామో కాలు మీద కాలేసి రుట్టుకుంటుండ్రు, వయ్యో వామో కుయ్యో మరో రండ్రు పిలుస్తారు అందరు. పిలిచేసరికి ఏముంది, వచ్చేసరికి కళ్ళలో నుంచో నోట్లో నుంచో ముక్కులో నుంచో నుంచో అది దైవదూత ప్రాణం తీసింది, అది తీసుకుపోయింది. వచ్చిన తర్వాత ఏడేళ్ళు పెట్టి చూస్తారు, ఏడేళ్ళు పెట్టి ఏమైనా కానొస్తుందా? చచ్చిపోయినోడికి ఇంకా శ్వాస వస్తుందా? రాదు. ఏడు చూసిన తర్వాత ఏడు చూపెట్టి ఏమైనా ఉందా, ఊపిరిందా, గుండె కొట్టుకుంటుందా అని చూస్తారు, ఏమి లేదు. ఈలోపు మళ్ళీ డాక్టర్ని పిలుస్తారు, నమ్మకం చాలక. డాక్టర్ వచ్చిండు, డాక్టర్ వచ్చి ఇది పట్టుకొని పల్స్ కూడా బట్టి చూసిండు, చెత్తస్కోప్ పెట్టి చూసిండు, అయిపోయింది, ఊపిరిపోయింది, అయిపోయింది, ఇంకేముందిగా. అంతే. ఈ లోకం నుంచి ఏం పోయింది బయటికి? ఈ బాడీలో నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ బాడీలో నుంచి ఏం పోయింది చెప్పండి? అయిపోయింది. ఈ కాసం గారు ఇప్పుడు బంద్ చేసేటట్టు లేడు అనుకుంటున్నారు ఇది. చెప్పండి, ఏం పోయింది? ప్రాణం పోయింది. ప్రాణం పోనంత వరకు ఎవరినైనా దానం చేస్తామా? కన్ఫర్మ్ చేసుకున్నామేగా. ఊపిరి పోయింది, ఇంక వాము ఒక్కసారి అప్పుడు ఒక రకమైన వాతావరణం ఆవరించింది. పిల్లగాడు పుట్టేటప్పుడైనా, అమ్మాయి పుట్టేటప్పుడైనా, బేబీ పుట్టేటప్పుడైనా ఒక రకమైన వాతావరణం ఆవరించిద్ది. ఒక వ్యక్తి మరణించేటప్పుడు కూడా ఒక రకమైన వాతావరణం ఆవరించిద్ది. కళ్ళు ఉన్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి ఏదైనా చెప్పలేస్తాం మనం. కళ్ళుతోని చూడకుండా, జ్ఞానంతో ఆలోచించకుండా ఉన్న బండ మూర్ఖులకి ఆకాశం నుంచి ఒక మబ్బుతో ముందు పడ్డా, దైవదూత వాళ్ళ ముందుకు దైవదూత ఆకారంలో వచ్చి కనపడ్డా వాళ్ళు నమ్మరట, వాళ్ళు బండమూర్ఖులు.